నేను విన్నాను. అయితే సైలెంట్ గా ఉండు. నాకు వివరంగా తెలియాలి. నువ్వు వివరంగానే విన్నావు కదా. అంటే ఏదో బాడీ అని వినిపించుండాది, అంతవరకే వినుండాను. మిగతాది నాకు తెలియాలా. ఏం లేదంటీ, బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఏదైనా మసాజ్ సెంటర్ కి వెళ్దామని ఇద్దరం మాట్లాడుకుంటున్నామంతే. ఏందో మీరు నిజం మాట్లాడినా అబద్ధం మాదిరి ఉంటాది. ఆనంద, దర్శన్ ఏడా ఆనంద? మీరు దర్శన్ని తీసుకొస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను. శరణ్య, దర్శన్ ఏడమ్మా? అంతా వెతికామక్క, దర్శన్ ఎక్కడా కనిపించలేదు. కనిపించలేదా? మనతో మాట కూడా చెప్పకుండా ఎటు వెళ్ళిపోయాడు? లోయలో ఆయన కారు పడుంది అత్తయ్య గారు. దాని దగ్గరికి పోలీసులు వెళ్లి విచారణ జరిపితే కాని ఆయన గురించి మనకేమీ తెలియదు. అప్పటి వరకు అందరం ఎదురు చూడక తప్పదు. మా అందరినీ ఎందుకు ఇలా బాధ పెడుతున్నా? దర్శన్ పుట్టినరోజునే పండుగలా జరుపుకుని అందరం ఆనందంగా ఉన్న సమయంలో మా సంతోషాన్ని దూరం చేసి ఎందుకు ఇంత దుఃఖాన్ని చూపిస్తున్నావు? నా బిడ్డకి ఏం కాకుండా నా దగ్గరికి చేర్చు తండ్రి, చేర్చు. దర్శన్ క్షేమంగా ఇంటికి వచ్చేలా చేస్తే నీ పేరున అన్నదానాలు, వస్త్రదానాలు అన్ని అన్ని చేయిస్తాను. ఆనంద, మనం ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. మనకి కూడా దేవుడు అన్యాయం చేయడు. శరణ్య, కూర్చోమ్మా, కూర్చో. మనకి ఒక పరీక్ష ఎదురయ్యింది. కాలం పెట్టిన పరీక్షలను, కష్టాలను మనుషులుగా మనం ఎదుర్కొని దాటాలి. ఎప్పుడూ కుంగిపోకూడదు. నా భర్త ఏమయ్యాడమ్మా? ఎక్కడున్నాడు? నిన్నటి నుంచి పిచ్చి దానిలా వెతుక్కుంటూ తిరుగుతూనే ఉన్నాను. తనని నా కంటికి కనిపించకుండా ఎక్కడ దాచావు? ఎందుకు నా నుంచి దూరం చేశావు? ఆ సౌమ్య నా భర్తను నా నుంచి దూరం చేయాలని చూస్తుంది. నువ్వు కూడా ఆ విధంగా చేయాలని చూస్తున్నావా? నా మీద నీకు అంత కోపం ఉందా? నన్ను అంతలా శిక్షించాలనే ఆలోచన నీకెందుకు వచ్చింది? అంత పెద్ద తప్పు, నేరం నేనేం చేశానమ్మా? నా బ్రతుకు నేనేదో బ్రతుకుతున్నాను. ఎవరికి ఎటువంటి అన్యాయము చేయలేదు. అటువంటప్పుడు నాకు నా భర్తకు మధ్య ఇటువంటి ఎడబాటుని ఎందుకు సృష్టిస్తున్నావు? రాముడితో పాటే ఉంది కాబట్టి సీతమ్మ తల్లి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయగలిగింది. నేను కూడా నా భర్తతో ఉంటే ఎన్నాళ్ళైనా వనవాసం చేయగలను. తను నా కళ్ళ ముందు లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండటం ఎంతో నరకమమ్మా. నా మీద నీకు ఏ మాత్రమైనా దయ, జాలి, కరుణ ఉంటే ఇప్పుడే, ఈ క్షణమే నా భర్త జాడను నాకు తెలియజేయి.
ఎక్కడున్నా క్షేమంగానే ఉన్నాడన్న నిజం నాకు చూపించు. నీ దగ్గర నుంచి నాకు ఏదో ఒక వార్త అందే వరకు నేను ఇక్కడి నుంచి కదలను, నిన్ను వదలను. నా భర్తకి ఏదైనా అయితే అందుకు నీదే బాధ్యత, నువ్వే దోషమవుతావు. మనసు లేని మనిషిలా, మానవత్వం లేని గుండెలా ఏంటి అలా చూస్తున్నావు? నీ దగ్గర నుంచి నాకు జవాబు దొరకడం కోసం నన్నేం చేయమంటావు? ఏం అర్పించుకోమంటావు? నిన్ను శాంతపరిస్తేనే కదా మా కోసం నువ్వు ఏమైనా చేస్తావు. నీకోసం ఏదైనా బలిస్తేనే కదా భక్తులను నువ్వు కరుణిస్తావు.